హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మినపప్పుతో జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 1/2 కిలో మినపప్పు తీసుకోవాలండి. తీసుకొని ఇగోండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని మినపప్పు వేసుకొని వేయించుకోవాలండి. కలపాలండి మధ్య మధ్యలో, లేదంటే పప్పు మాడిపోతూ ఉంటుంది. ఓకే అండి. ఇగోండి ఇలా వచ్చేటట్టు వేపుకోవాలండి. ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తర్వాత 5 కేజీల బియ్యం తీసుకొని ఆ వేపుకున్న మినపప్పు అందులోనే వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని తర్వాత మనం పిండి ఆడించేసుకోవాలండి. ఆడించేసుకొని పిండి ఆడించుకొని ఇలా పిండి తీసుకొని 50 గ్రాముల వాము వేసుకోవాలండి. ఓకేనండి. 50 గ్రాముల వాము వేసుకోవాలి. తర్వాత వచ్చి కారం వేసుకోవాలండి, ఒక 5 స్పూన్లు. లేదు అంటే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఒక 5-6 మిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మిరపకాయలు వేసుకొని అడించుకుంటే సరిపోద్దండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు పోసుకొని ఇలా ముద్ద చేసుకొని ఇవ్వండి. గోరువెచ్చని నీళ్ళు కొంచెం ఎక్కువగానే పడతాయండి. ఇలా వచ్చేటట్టు ముద్ద కలుపుకోవాలండి. ఓకేనండి. ఇలా వచ్చేటట్టు ముద్ద కలుపుకొని ఉంచుకొని ఇప్పుడు జంతికలు వేసుకోవాలండి. నూనె పొయ్యి మీద పెట్టి బాగా కాగాలండి. బాగా మరిగిన తర్వాత ఇంకోండి జంతికలు ఇలా తిప్పుకొని వేసుకోవాలండి ఆయిల్లో. ఓకేనండి. ఇంకోండి గొట్టల్లో పిండి పెట్టుకోవాలి. జంతిక గొట్టల్లోని పిండి పెట్టుకొని మూకుడి మీద వేసుకొని ఇలా ఆయిల్ డీప్ ఫ్రైకి వేడిగా అయ్యే తర్వాత వేసుకోవాలండి. ఇక్కడ ఒకవైపు వేగిపోతుందండి. తర్వాత రెండో వైపు తిప్పుకుంటే రెండో వైపు కూడా వేగుతుంది. ఇంకోండి బాగా వేగాక జంతికలు తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవడమేనండి. ఇలా దాని తర్వాత ఒకటి వేసుకొని వేగిపోయిన తర్వాత తీసుకొని గిన్నెలో పెట్టేసుకుంటే మనకి మంచి టేస్టీగా ఉండే జంతికలు రెడీ అయిపోతాయండి. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి. నచ్చితే మీరు ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి. లైక్ చేయండి, షేర్ చేయండి.